వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. రహదారులు మెరిసిపోతున్నాయి. విదేశాలతో పోటీ పడే విధంగా భారీ టవర్స్ లేచాయి. కానీ వాటి వెనుక ఒక నిశ్శబ్ద అంధకారం ఉంది. అది అప్పుల ఊబి. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశంలోనే ఎక్కువ రుణభారం మోస్తున్న రాష్ట్రాలుగా నిలిచాయి. అభివృద్ధి అని చెప్పుకునే ఈ ప్రయాణం ప్రజల భవిష్యత్తుపై వడ్డీ రూపంలో భారమైపోతుంది. ఇది కేవలం గణాంకం కాదు, మన ఆర్థిక స్థితిగతుల ప్రతిబింబం. 2020-21 గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 43.7%, తెలంగాణలో 37.2% మంది అప్పుల్లో కూరుకుపోయారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరంగా ఏపీ 92.3%తో రెండవ స్థానంలో ఉన్న ఆ సౌలభ్యం అప్పుల వలగా మారింది. కర్ణాటకలో రుణభారం 23% మాత్రమే ఉండగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండవ కుటుంబం రుణంతోనే జీవిస్తోంది. ఇక తాజాగా వెలువడిన కేంద్ర గణాంకాల శాఖ సర్వే చెబుతోంది 18 ఏళ్లు దాటిన ప్రతి 1,00,000 మందిలో 60,092 మందికి అప్పులే. దేశ సగటు కంటే 228% అధికం. దేశంలోని ఇతర రాష్ట్రాలు దూరంగా వెనుకబడి ఉండగా ఆంధ్రప్రదేశ్ రుణాలలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దాని తర్వాత స్థానంలో వెంటనే తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర లెక్కలను చూస్తే మన పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇంకా ఒక చేదు వాస్తవం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో పురుషుల కంటే మహిళలపైనే రుణభారం ఎక్కువ. ప్రతి 1,00,000 మంది గ్రామీణ మహిళల్లో 64,953 మంది అప్పుల్లోనే. దేశంలో ఎక్కడా లేని ఈ వ్యత్యాసం ఏపీలో స్పష్టమైంది. పంజాబ్, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలలో పురుషులే ఎక్కువ రుణగ్రస్తులు కాగా ఏపీలో మాత్రం ఆ భారాన్ని మోస్తున్న వారు మహిళలే. అది ఆర్థిక స్వావలంబన కాదు, వడ్డీ బంధం. రాష్ట్రాల వివరణ మాత్రం ఒకటే, ఇది అభివృద్ధి కోసం తీసుకున్న రుణం అని. కానీ నిపుణులు చెబుతున్నారు, రుణం పెట్టుబడికి కాకుండా ఖర్చులకు వెళితే అది భవిష్యత్తును వడ్డీ చక్రంలో చిక్కుకునేలా చేస్తోంది. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 9.3% వడ్డీతో ఎన్సీడీలు జారీ చేసింది. ఇది సాధారణ రుణాల కంటే 2.6% అధికం. 2023లో ఏపీకి 43,488 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. ఇది అభివృద్ధి కాదు, ఆర్థిక శ్వాస ఆడకపోవడం. తెలంగాణలో పరిస్థితి కొంత భిన్నమైన దిశ మాత్రం అదే. 2025 జూన్ నాటికి ప్రభుత్వ రుణం 2 లక్షల కోట్లు దాటింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం బకాయిలు 3.89 లక్షల కోట్లకు చేరాయి. ఇది రాష్ట్ర జీడీపీలో 26.8%. కొన్నిసార్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే ఆర్బీఐ నుండి రుణం తీసుకోవలసి వచ్చింది. ఇది అభివృద్ధి ఆపకుండా సాగుతున్న వడ్డీతో నిండిన ప్రయాణం. రుణం ఒక అవసరం, కానీ అది ఆధారం కాకూడదు. అభివృద్ధి మార్గం అప్పులతో నడిస్తే ఆ మార్గమే రేపు మూసుకుపోతుంది. ప్రజల కలలు వడ్డీ బరువుగా కాకుండా సదుపాయంగా నిలవాలి అంటే రుణాల నియంత్రణ, ఆర్థిక క్రమశిక్షణ అవసరం. తెలుగు రాష్ట్రాల ముందుంది సవాలు. అభివృద్ధి కొనసాగించాలి, కానీ అప్పుల మోత తగ్గించాలి. ఇది కేవలం ఆర్థిక గణాంకం కాదు, భవిష్యత్తు బతుకు పాఠం.